హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఇదే ఫస్ట్ టైం ఎవరైనా మమ్మల్ని చూస్తున్నట్టయితే నా పేరు పరిణిత, తిను మా అత్తమ్మ. మేమిద్దరం ఈ ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ కుకింగ్ రెసిపీస్ అన్ని కుక్ చేసి చూపిస్తాము. వాటితో పాటు కొన్ని ముచ్చట్లు మా బాండింగ్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటాము. వెళ్ళి కంటెంట్ అంతా చెక్ చేయండి, ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, మీకు అర్థమయ్యే ఉంటుంది. కజ్జికాయలు చేయబోతున్నారు అత్తమ్మ. నాకు తినడం ఇష్టం, చేయడం రాదు, ప్రాసెస్ తెలీదు. నేను నేర్చుకోవడంతో పాటు రెసిపీ మీకు కూడా చూపించేస్తాను. అయితే ఒక చిన్న ఇదేంటి అంటే, నాకు పెళ్ళి అవ్వక ముందు వరకు కూడా నాకు తెలిసిన కజ్జికాయలు వేరు. కొబ్బరి తురుముతో చేసేవారు లోపల పూర్ణం అంతా. కానీ ఇప్పుడు మాత్రం పెళ్ళైన తర్వాత అత్తం చేసే కజ్జికాయలు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి అనమాట. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీ సైడ్ ఒకవేళ కజ్జికాయలు ఇలానే చేస్తారా, లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్ ఏదైనా చేస్తారా అని, ఒకవేళ డిఫరెంట్ ప్రాసెస్ ఏదైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పేయండి ఆ ప్రాసెస్ ఏంటి అని. సో దట్ నెక్స్ట్ టైం మేము అది కూడా ట్రై చేసేస్తాము. చలో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే కజ్జికాయలు చేసుకోవడానికి కావాల్సిన, అంటే మా స్టైల్లో సారీ అత్తమ్మ స్టైల్లో చేసే కజ్జికాయలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అత్తమ్మ చెప్పేస్తారు. మొదటగా మనం కజ్జికాయలు చేసుకోవడానికి నువ్వులు కావాలి. నువ్వులు, మైదా పిండి, బెల్లం. ఆగండి, 3 ఇడ్లతో కజ్జికాయలు చేస్తారు. అంటే నూనె ఉంటుంది, నూనెలో వేస్తాం కాబట్టి ఈ 3 ఇడ్లతోనే అయిపోద్దా అని. లాస్ట్ టైం చేస్తాం, తిన్నావు కదా, ఎలా ఉన్నాయి అంతే, ఇంకేం వేయలేదా? వీటితోనే చేస్తాను అంతే. ఓకే, ఇదేదో ఈజీ ప్రాసెస్ లా ఉంది, మనం కూడా నేర్చేసుకుందాం నెక్స్ట్ టైం నుంచి అత్తం లేకపోయినా చేసుకోగలిగేదాగా. ఓకే, ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఈజీగా మనకి దొరికేసే ఇంగ్రీడియంట్స్. ఎలా చేసుకోవాలో కూడా ప్రాసెస్ చూసేద్దాం. 4 ఇంగ్రీడియంట్స్తో అంతా అయిపోద్దని చెప్పారు. మీరు ఫటాఫట్ ఎలా చేయాలో చెప్పేస్తే నేను ఫటాఫట్ చేసేస్తాను. ఈజీగా ఒక రెసిపీ నేర్చేసుకుందాం. ఈజీగా చేసేస్తున్నాను, ఫటాఫట్ మనం చేసేద్దాం. ముందుగా మైదా పిండి తీసుకుందాం. ఇందులో కొంచెం పావు టీ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ ఉప్పు, ఓకే, ఒక పావు స్పూన్, అంటే కొంచెం మామూలుగా టేస్ట్ కోసమే కదా, ఉప్పు పిస్టో కొంచెం, ఓకేనా? ఓకే. ఇందులో వాటర్ వేసి మనం చపాతీలకి ఎలా కలుపుకుంటామో అట్లాగే ముద్ద కలుపుకోవాలి. మామూలుగా సేమ్ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడం అంతే కదా. ఓకే, చపాతీ ముద్ద కలపడం ఎంతసేపు? పిండి వంటలు అంటే రావు, కానీ చపాతీ ముద్ద కలపడం ఈజీగా వచ్చి నాకు. కలిపేనా? కలిపేసాయి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సో కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసుకోవడమే. అత్తమ్మా, అమ్మా కలిపేసాను చూడండి, ఇంతేనా? ఓకే. పిండేనైనా అంటే మెత్తగా కలపమన్నాను, కొంచెం మెత్తగా కలిపి, ఏం అవసరం లేదు, అలా ఉంచేసి ఓకే అది పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఓకే, మైదా పిండి అయితే కలిపేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించండి, పాన్ పెడతాను. పాన్ అంటే మామూలు పాన్, ఇది కడాయి? ఓకేనా? ఓకే, ఎందుకంటే ఇందులోనే మనం కజ్జికాయలు కూడా వేస్తాము. ఓకేనా? మనము నువ్వులు దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఓకే అత్తమ్మా, చూడండి అడుగున కొంచెం బ్లాక్ అవుతున్నాయి చాలా. ఇంకానా? ఒక్క పిసరు కొంచెం అయితే అయిపోయినట్టే. ఓకే, ఒకసారి ఇలా అనేసేస్తే ఇంకా తీసేసేయండి. సరే, మిక్సీ పెట్టమన్నారు కదా, పెట్టేశాను. మిక్సీ ఎందుకు? ఏంటి నెక్స్ట్? మనం నువ్వులు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అచ్చా, ఓకేనా? ఇందులో సో ఇందాక దోరగా వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం. సో ఇట్స్ మిక్సింగ్ టైం. ఇలా చాలా అన్నారు, మరీ ఫుల్ పిండి అయిపోకూడదు, కొంచెం బరకగా ఉండగానే, అంటే కచ్చపిచ్చగా మిక్సీ చేసుకున్నాను అంతే నువ్వుల్ని. ఇప్పుడు మనం ఇందులో బెల్లం వేసుకుని, ఓకే ఇందులోనే వేసేయాలా? ఒక్క తిప్పాలి. ఎంత వేయను? అందులో ఆఫ్. అదే దీనికి కొలత ఏమైనా ఉంటుందా? అంటే ఇంత నువ్వులకి ఇంత బెల్లం అని ఏం లేదు, అండ్ మన టేస్ట్ లెవెల్స్ బట్టి వేసుకోవాలంతే. సో కొలత ఏమీ లేదు. నువ్వు బేసిక్గా మనం చిమ్మిడి చేసుకుంటాం కదా, అలానే ఉంది, నాకైతే అదే గుర్తొస్తుంది. సో నువ్వుల్లోని బెల్లం వేసుకొని మన టేస్ట్ లెవెల్కి తగ్గట్టు చేసుకోవాలి. సో మేమైతే కొంచెం మీడియం స్వీట్ తింటాం కాబట్టి మీడియంగా ఒక 1/2 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నాను నేను ఇందులోకి. అంతేనా? మిక్సీ పట్టేయాలి ఇది కూడా. సో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం. చాలా ఓకే, చాలా ఇలా చాలా. సో బెల్లం జస్ట్ దీంట్లో కలవడానికి అంతే, పెద్దగా కాదు, జస్ట్ ఒక 1-2 సెకండ్స్ వేసాను అంతే మిక్సీ. సో బెల్లం వెంటనే ఇలా నువ్వులతో కలిసిపోయింది. అత్తమ్మా, ఇప్పుడు ఒత్తే పిండి కూడా మైదా పిండేనా? మైదా పిండి వేసుకోవచ్చు, నేనైతే పూరీ పిండి వేసాను. గోధుమ పిండి వేసాను.
ఓకేనా. ఇట్లాగా మనం పలచగా ఉండాలన్నమాట. ఇంకానా చుట్టూ కొంచెం లావుగా ఉన్నట్టుంది కదా, అందుకని దాన్ని కూడా పలుచగా చేసుకున్నాం. ఇట్లా చేసుకుని బాగా పలుచగా ఇలా అంటే నా గోరులు తగిలే కొంచెం ఇదవుతుంది అన్నట్టుగా ఉన్నాయి. సో పలుచగా ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టు. సో ఒత్తుకున్న తర్వాత మనము ఇది ఉంది కదా, ఈ నువ్వులది ఇది ఇందులో వేసుకోవాలి. ఓకే, ఒక స్పూన్ ఇట్లా వేసుకుని ఇది ఇలా దగ్గర తీసుకుని గిన్నెతో నీళ్ళు పెట్టాను కదా, అది ఎలాగమ్మా ఇది ఇట్లాగా ఇలాగ రాసుకోవాలి. చుట్టూ తడి చేస్తున్నారు ఒత్తినప్పుడు గట్టిగా ఉండడానికి. అంతేనా? ఉందో చూపిస్తాను. ఇట్లా ఉందా, ఇది ఇట్లాగా దీని మీదకి ఫోల్డ్ చేయాలి, నొక్కుకోవాలన్నమాట. తడి లేకపోతే మనం అందులో వేసేసరికి విడిపోతుంది. ఓకే, ఇట్లా వేసుకోవాలి. కాదు ఇవి ఇప్పుడు నార్మల్గా కజ్జికాయలు చేసుకునేవి ఉంటాయి కదా, అవి యూజ్ చేసి కూడా సేమ్ ఇలా చేసుకోవచ్చు. అలా అయితే అందులో పెట్టేసుకుని ఇలా నొక్కేస్తే ఇది మీకు అలవాటు కాబట్టి సింపుల్ గా ఇలా చేస్తున్నాం. ఇది జాగ్రత్తగా అన్ని మొత్తం ఇలా తుక్కునేలాగా అనాలి, లేదంటే కనుక నూనెలో పడిన తర్వాత విడిపోతుంది. ఓకే ఓకే, ఇలాగ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టుకొని తడి ఇట్లాగా అనుకుని ఇప్పుడు ఇలా ఉందా, ఈ వేలు ఇలా పెట్టి ఇంకో లోపలికి మడతేస్తున్నారు. మడతేసిన దాని మీద నేను ఇట్లా పెట్టాను. ఓకేనా, పర్ఫెక్ట్గా ఆ టూల్ యూజ్ చేస్తే ఎలా అయితే ఫోల్డ్ అవుతుందో పర్ఫెక్ట్గా అలా చేశారు. చూడండి ఫోల్డింగ్. ఇప్పుడు ఇది నన్ను చేయమంటున్నారు అత్తమ్మ. నేను అసలే చాలా పెద్ద చెఫ్ని, సో ట్రై చేద్దాం ఎలా వస్తుందో. జస్ట్ చెయ్యి పెట్టి నొక్కేస్తుంది ఇది మొత్తం ఇలాగా. సో చూద్దాం నెక్స్ట్ నేను ఒకటి చేస్తాను అసలు ఎలా వస్తుందో. ప్రాసెస్ అయితే ఇది. సో ఇంకొకవేళ అంటే మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఈ ప్రాసెస్ చూసేయండి. చూడండి సేమ్ ఇందాకలాగే చిన్న ఉండ తీసుకొని ముద్ద చేసుకొని దాన్ని నౌ ఇట్స్ టైమ్ టు షో అవర్ టాలెంట్. చాలా పల్చగా ఒత్తుకోవాలి అని ముందే చెప్పారు కాబట్టి కొంచెం పిండి తీసుకొని పల్చగా ఒత్తుకొని. అత్తమ్మ బాగా రాకపోతే దెబ్బలేస్తారా? మనకే కదా, మన ఇంట్లో కదా, మన ఇంట్లోకైనా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కదా. ఎప్పుడైనా ఇలాంటి కొత్త రెసిపీస్ చేసుకున్నప్పుడు కొత్త రెసిపీస్ నేర్చుకున్నప్పుడు లోపల ఒక టైప్ ఆఫ్ టెన్షన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది సరిగ్గా రాకపోతే వీళ్ళు తింటారో తింటారో, మనల్ని ఏమంటారో, బాగా చేయలేదంటారేమో అని. దట్టు పెళ్ళయిన తర్వాత అత్తారింట్లో చేసే వాటికైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. చాలా చాలా నేర్చుకుంది ఆఫ్ కోర్స్. అంటే అత్తమ్మ నాకు సపోర్టివ్ కాబట్టి మరి నేను అత్తమ్మ సపోర్ట్ అయ్యి ఉంటే నేనే లోపల ఇంత ఫీల్ అవుతున్నాను వస్తుందో రాదో అంటే పొరపాటున సపోర్టివ్గా లేని వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో. బట్ స్టిల్ నిజంగానే ఇలాంటి కొత్త రెసిపీస్ నేర్చుకున్నప్పుడు ఆ టైప్ ఆఫ్ ఎంతూజియాజం ఉంటుంది. అంటే నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే వేరుగా ఉంటుంది, కష్టపడే వాళ్ళకైతే నేనేం చెప్పలేను కానీ. బట్ ఫైనల్లీ మనం పల్చగా చేసేసుకున్నాం దీన్ని. అత్తమ్మా సరిపోతుందా ఇంకా చేయాలా పిండి? ఎందుకంటే స్టార్టింగ్ నీకు రాదు కాబట్టి ఎట్లాగా ఎలా అనుకుంటే ఓకేనా. ఓకే, ఇంకా చేయాలైతే చుట్టూ 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 కొంచెం చెయ్యాలంట. బా చాలా ఈజీ, చపాతీలే కదా చేశాను అనుకున్నాను. చూడండి ఎందుకు చెప్తున్నారు. స్టార్టింగ్ ఏమన్నావు? ఓ చపాతీగా చేసేద్దాం అన్నావు. ఇది మరీ మంది చపాతీ పెట్టి కనిపించారండి, మరి చపాతీ అనుకుంటాం కదా. సరిపోతుందా? ఓకే చాలు. ఓకే, ఫైనల్గా మనం కూడా కొంచెం పలచగా చేసాం. అసలు చూద్దాం ఎలా వస్తుందో. అత్తమ్మ ఏం చేస్తా తెలుసండి ఇలాంటివి చేసినప్పుడు, నేను చేసిన సెపరేట్గా తీసి మా ఆయనకి ఇస్తారు, ఇదిగో మీ ఆవిడ చేసింది అని చెప్పి. కొన్నిసార్లు వర్కౌట్ అయినప్పుడు అబ్బా సూపర్గా ఉంటే సిచ్యువేషన్. మా ఆయన మా పెళ్లి పెద్ద అందరూ చాలా బాగా చేసావురా, చాలా బాగా చేసాండి. పొరపాటున ఫెయిల్ అయితే ఉంటుందండి, ఏమంటారు అనుకోండి, కానీ అదొక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకా కొంచెం నేర్చుకోవాలి అంటారు. అందరూ మనకు అర్థమైపోద్ది అనమాట మొత్తం ఎలా ఫీల్ అవుతున్నారో. సో చూద్దాం, ఇవి పక్కన పెట్టి హిట్ ఆఫ్ లాభం అనేది. ప్రస్తుతానికి పలచగా చేసుకొని ఇది ఒక స్పూన్ ఇందులోకి వేసుకొని. చాలా అత్తమా ఇంకొంచెం వేయాలా? ఓకే ఓకే చాలు. ఓకే, సో ఇదంతా దగ్గరికి పెట్టుకొని ఇందాక అత్తమ్మ చెప్పినట్టు ఒక సైడ్ అంతా వాటర్ పెట్టుకొని బాగా తడిపెట్టాలి. బాగా తడిపెట్టాలంటే ఇప్పుడు ఇది ఫోల్డ్ చేయడానికి. ఓకే, ఒక సైడ్ అంతా వాటర్ పెట్టుకొని దీన్ని ఇలాగా ఇటు 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 ఇక్కడ వరకు చేయాలి. పెట్టండి. ఎండింగ్ వరకునా?
హాఫ్ నుంచి హాఫ్ వరకు. ఓకే, అంతేనా? సో ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకునే కార్యక్రమం అన్నమాట. ఇక్కడ ఏం నొక్కకు, అట్లా పెట్టండి దాని మీద చాలు. ఇదిగో ఇలాగా పెద్దగా ఏం నొక్కకుండా జస్ట్ మనం నీళ్ళు అంటించుకున్నాం కదా, ఆ బార్డర్ దగ్గర దీన్ని పెట్టుకున్నాం అంతే. ఒలిగిపోదని అనుకుంటున్నాను. చూడండి, జస్ట్ నొక్కలేదు. ఈ బార్డర్ దగ్గర, వాటర్ అంటించుకున్న బార్డర్ దగ్గర ఇది పెట్టాం. అసలు ఫోల్డింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇలా ఏదో చెప్పారు, వేలు పెట్టుకొని మొత్తం తడి చేసే ఫస్ట్. మళ్ళీ మొత్తం ఒకసారి తడి చేసుకొని వేలు యూజ్ చేసి, మనం పెద్ద టాలెంటెడ్ చెఫ్ కదా, సో వేలు యూజ్ చేసి. అంతేనా అత్తమ్మా? అలాగే. అమ్మో కష్టమే. అత్తమ్మా, నేను చేసుకునేది నేనే తినచ్చనే ఒక ప్రాసెస్ ఉంది కదా. అది మీ ఆయనకి లేదు లేదు, నెక్స్ట్ టైం చేస్తాను. ఇప్పుడు మాత్రం నేనే. చూడండి, నాకే అత్తమ్మ చేసిందని షేప్, ఆ డిజైన్ చూడండి, చేత్తోనే ఎంత పర్ఫెక్ట్గా చేశారు. నా డిజైన్ చూస్తారా? హియర్ కమ్స్ ద చెఫ్ పరిణిత. ఎలా ఉందో. సో ఎనీవే, ఫోల్డింగ్ అయితే బాగానే అయింది. ఫస్ట్ కదా వస్తుంది. సో అసలు దీన్ని వేసిన తర్వాత పొరపాటును విడిపోయింది అనుకోండి, ఇంత చేసినంత వేస్ట్ అయిపోద్ది. సో ప్లీజ్ గాడ్ హెల్ప్ మీ, ఇది విడిపోకుండా హెల్ప్ చేయండి. సో ఇది బాగా వచ్చింది అంటే మనం కొంచెం సాహసం చేసి అప్పుడు ఇంకొకటి చేద్దాం. సో ప్రాసెస్ అంతా అయిపోయింది. మనం ఉండలు చేసేసుకొని మొత్తం వాటిని కజ్జికాయల షేప్లో అంతా చేసేసి పెట్టుకున్నాము. సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం మరగనివ్వాలి. సో దట్ మనం కజ్జికాయలు వేపుకోవడానికి అవుతుంది. మరిగిపోయిందా? మనం చేసుకున్నటువంటి కజ్జికాయలు మెల్లిగా వదలాలి ఇందులోకి. ఇలా ఓకేనా? మనం గారెలు బూలు వేసి అలా వేసానుకో, ఇది ఉడిపోద్ది అనమాట. ఓకే, అది వీడిపోకుండా జాగ్రత్తగా మెల్లిగా వదలాలి. కాదు, ఇప్పుడు ఇందులో నేను చేసింది ఏది? ఉన్నాయి ఈ 3 నేను చేసినవే. చూసారా, ఫస్ట్ అత్తమ్మ నీట్గా చేసినవి ఫ్రై చేస్తున్నారు. సరే ఓకే. ఒక్క నిమిషం, కొంచెం ఇవి గోల్డిష్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట. ఓకేనమ్మా? తీసేనా? చాలా ఇలాగా చాలు. సో ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకున్నాము. కొంచెం నూనె ఓవరాల్ కాబట్టి ఇందులోకి వేసుకొని నూనె అంతా తీసేసిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. మన కజ్జికాయలు రెడీ. చేసినప్పుడే చిన్నది కష్టంగా అనిపించింది, ఎందుకంటే అవి కొంచెం ఒత్తడం బాగా అలవాటు అవ్వాలి కాబట్టి. అదే మనం టూల్స్ యూస్ చేసుకుని చేస్తే చాలా ఈజీగానే ప్రెస్ చేసేసుకోవచ్చు. సో ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని తీసి పక్కన వేసేసుకోవడమే. చూడండి, కొంచెం అటు ఇటుగా ఉన్నాయి నేను చేసినాం అనమాట. అత్త మాత్రం మంచిగా చేసిన ఫస్ట్ వేయించేసుకున్నారు. సో ఇప్పుడు ఇట్స్ టైం. మనం చేసినవి మెల్లిగా వేయాలని చెప్పారు కాబట్టి మెల్లిగా వేద్దాం, ఈడిపోకుండా. గాడ్ ప్లీజ్ గాడ్, దేవుడా బాగా రావాలి దేవుడా, నాకు కూడా ఇది బాగా వస్తే మనం చెఫ్ అయిపోయినట్టే. చూడండి, నేను చేసినా కూడా బాగానే వచ్చాయి. సో ఫైనల్గా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ టేస్ట్ ఏం మారదు, షేప్ చిన్నది అటు ఇటు అవుతుంది అంతే, పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఫైనల్గా మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. అత్తమ్మ స్టైల్లోని కజ్జికాయలు అఫ్కోర్స్ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నాకైతే మాత్రం పెళ్ళయ్యేంత వరకు తెలియదు. పెళ్ళికి ముందు నేను తిన్న కజ్జికాయలు అన్నీ వేరే. సో అత్తమ్మ స్టైల్లో కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఒకవేళ ఈ స్టైల్ మీకు తెలిస్తే కమెంట్ బాక్స్ చెప్పండి. ఇది కాకుండా మీకు వేరే రెసిపీ ఏదైనా తెలిసి వేరే స్టైల్ తెలిస్తే కూడా కమెంట్ బాక్స్ చెప్పండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ రెసిపీ ట్రై చేసి వీడియో చేస్తాము. సో ప్రస్తుతానికైతే మన కజ్జికాయలు టేస్టింగ్ టైం. హలో, ఇటువైపు యాజ్ యూజువల్గా పెళ్ళైన స్టార్టింగ్లో అత్తమ్మ నాకు చేసి పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అదే టేస్ట్. చూడండి, లోపల ఇది వేగిన తర్వాత లోపల ఉండేదంతా ఇలా ఉంటుంది. టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ చెప్పండి. సో రెసిపీ అంతా అర్థమైంది, వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో దట్ మేము ఇలాంటి వింత రెసిపీస్ అన్ని ట్రై చేసి పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ అఫ్కోర్స్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. చాలా దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఎందుకంటే మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్, స్టే సేఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.